లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్. మన మొత్తం ఆర్టీ కంటైనర్స్ ఏమో ఉన్నాయి. I will share screen. This is the transportation of hazardous substances. అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రమాదకర పదార్థాలు ఫర్ హజార్డస్ సబ్స్టెన్సెస్ అంటే ప్రమాదకరమైన పదార్థాలను రవాణా ప్రమాదక పదార్థాలు రవాణా. డ్యూ టు unprecedented growth of chemicals industry, the proportion of hazardous chemicals in total freight traffic is increased at a rapid rate. Of the carriers that carry of hazardous goods, approximately 2/3 of them carry a flammable petroleum products including kerosene, petrol, LPG, naphtha, etc. The movement of such substances is more prone to accident than the movement of the other goods when involved in a road accident, may cause disastrous consequences like fire, explosion, injuries in addition to property loss and environment pollution. అంటే రసాయన పరిశ్రమల యొక్క అపూర్వమైన పెరుగుదల కారణం మొత్తం సరుకు రవాణాలో ప్రమాదకరమైన రసాయనాల నిష్పత్తి వేగంగా పెరుగుతుంది. ప్రమాదకర వస్తువుల్ని తీసుకువెళ్ళే క్యారీలు మూడింటిని 200 అంటే 2/3 ఆఫ్ ద ఫ్లామబుల్ అంటే ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లే క్యారియర్లు మూడింటిని 2 వంతులు కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, ఎల్పిజి కానీ, నాఫ్తా కానీ, మంటగల ఏదైతే ఫ్లామబుల్ పెట్రోలియం ఉత్పత్తులు తీసుకొని వెళ్తారు. ఇతర వస్తువులు కదిలిక కంటే ఎటువంటి పదార్థాలు కలిగి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే దీనివల్ల చాలా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఏదైతే మనకి కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, ఎల్పిజి కానీ, ఏదైతే ఫ్లామబుల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకెళ్తున్నారో అవి అయితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. రహదారి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆస్తి నష్టం మరియు పర్యావరణ కాలుష్యంతో పాటు అయితే ఎన్విరాన్మెంటల్ కాలుష్యంతో పాటు అగ్ని, పేలుడు, గాయాలు వంటి ఘోరమైన పరిణామాలకు కారణం కావచ్చు. నెక్స్ట్, భోపాల్ ట్రాజడీ ఆఫ్ 1984 was followed by various administration and legislation measures to revise and improve the overall safety condition in various industries, especially dealing with the hazardous chemicals. అంటే 1984లో భోపాల్ విషాదం తర్వాత వివిధ పరిశ్రమలు మొత్తం భద్రతా పరిస్థితిని సవరించడానికి మరియు మెరుగుపరచడానికి వివిధ పరిపాలనలు మరియు శాసనసభ చర్యలు ప్రత్యేకంగా ప్రమాదకర రసాయనాలతో వ్యవహరిస్తాయి. భోపాల్ ట్రాజడీ ఆఫ్టర్ 1984 was followed by various administration and legislation measures to improve. అంటే భోపాల్ గ్యాస్ జరిగిన తర్వాత ఇంప్రూవ్ చేశారు ఓవరాల్ సేఫ్టీ కండిషన్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ స్పెషల్స్ డీలింగ్ విత్ ద హజార్డస్ అంటే ప్రమాదానికి. నెక్స్ట్ వన్, ద సేఫ్టీ కోడ్స్ అండ్ సేఫ్టీ రిక్వైర్డ్స్ టు బి ఫాలోడ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ మీన్స్ ఆర్ లెడ్ డౌన్ ఇన్ ఏ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్. అంటే ప్రమాదకర పదార్థాలు రవాణాలో అనుసరించాల్సిన భద్రతా సాంకేతికలు మరియు భద్రతా అవసరాలు సెంట్రల్ మోటార్ వాహనాల నిబంధనలు పేర్కొబడ్డాయి. దిస్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద హజార్డస్ సబ్స్టెన్సెస్. తర్వాత ప్రమాదకరం లేదా ప్రమాదకర స్వభావం యొక్క వస్తువులు రవాణా. నెక్స్ట్ స్క్రీన్ ఐ విల్ షేర్ యూ. This is ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ డేంజరస్ ఆర్ హజార్డస్ నేచర్. అంటే ప్రమాదకరమైన లేదా ప్రమాదకర స్వభావం యొక్క వస్తువులు రవాణా. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ డేంజరస్ ఆర్ హజార్డస్ అంటే ప్రమాదమైనవి లేకపోతే డేంజర్ నేచర్. every goods carrying dangerous of or hazardous goods shall be display a distinction mark of the glass label applied to the type of dangerous hazardous goods. అంటే ప్రమాదకరమైన లేదా ప్రమాదకర వస్తువులు మోసే ప్రతి వస్తువులు గ్యారేజ్ ప్రమాదకరం లేదా ప్రమాదకర వస్తువులు
ప్రకారానికి తగిన తరగతి లేబుల్ యొక్క ప్రత్యేకమైన డేంజరస్ ఆఫ్ అజార్ట్స్ లేబుల్ అంటే అది ఏ లేబుల్స్ కింద మనకి ఆల్రెడీ లేబుల్స్ అని నెక్స్ట్ స్క్రీన్ లో షేర్ చేస్తాను. ఆ లేబుల్ అనేది ఇండికేట్ చేయాలి. ఆ గూడ్స్ మీద ఏదైతే క్యారీ చేస్తుందో ఆ వ్యాన్ మీద ఆ లేబుల్ అనేది ఇండికేట్ చేయాలి. ఎవరీ ప్యాకేజ్ కంటైనింగ్ డేంజరస్ ఆఫ్ hazardous goods shall display the distinction class labels applied to the type of dangerous goods. Every packages containing danger of hazardous goods shall display the distinction class labels applied to the type of dangerous of hazardous goods. అంటే ప్రమాదకరం లేదా ప్రమాదకర వస్తువులు కలిగి ఉన్న ప్రతి ప్యాకేజ్ ప్రమాదకరమైన లేదా ప్రమాదకర వస్తువుల రకానికి తగిన భిన్నాన్ని తరగతి లేబుల్ ని ప్రదర్శించాలి. అంటే లేబుల్ ప్రదర్శించాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్యాకేజెస్ containing goods which represented more than one hazard. In case of package containing goods which are present more than one hazard, such package shall display distinction labels to indicate the hazard. అంటే ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు సూచించే వస్తువులు కలిగి ఉన్న ప్యాకేజ్ విషయంలో అటువంటి ప్యాకేజీల ప్రమాదాన్ని సూచించడం ప్రత్యేకమైన లేబుల్స్ ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ వన్ లాస్ట్. Every goods carriage carrying a goods of dangerous or hazardous nature shall be fitted with a tachograph, an instrument to record the lapse of running time of the motor vehicle, time, speed, maintain, acceleration, declaration at a spark arresters. అంటే ప్రమాదకరమైన లేదా ప్రమాదకర స్వభావం గల వస్తువులు మోసే ప్రతి వస్తువులు గ్యారేజ్ టేకోగ్రాఫ్ అమర్చాలి. మోటార్ వాహనం నడుస్తున్న సమయాన్ని కోల్పోయే పరిక్రమం మరియు సమయం వేగం నిర్వహించబడుతుంది తరుణం మరియు ప్రకటన మొదలైన మరి స్పార్క్ అరెస్టర్స్ అనేవి ఉండాలి. స్పార్క్ అరెస్టర్స్ అంటే మనకి ఏదైనా నొప్పి రావాలి కానీ ఏదైనా బయటకు రాకుండా ఉండడానికి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనకి స్పార్క్ అరెస్టర్స్ వచ్చేటప్పుడు మన బైక్స్ కానీ ఇటు కానీ చూస్తే మనకి స్పార్క్ అరెస్టర్స్ ఎలా ఉంటాయో అలా స్పార్క్ అరెస్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. దీన్ని ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డేంజరస్ గూడ్స్ ఆఫ్ హజార్డస్ నేచర్స్. అంటే భాస్కర్ గారు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుందండి. అంతే, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ స్క్రీన్ ఐ విల్ షేర్. These are the labels: explosives, flammable gases, explosive పేలేయి, flammable gases, అండ్ అదర్గా నాన్ టాక్సిక్ నాన్ ఫ్లామబుల్ గ్యాసెస్, ఇలా లేబుల్స్. పాయిజనస్ గ్యాసెస్ విష పదార్థాలు, ఫ్లామబుల్ లిక్విడ్స్ మండేయి, అండ్ అదర్గా ఫ్లామబుల్ సాలిడ్స్, అండ్ స్పాంటేనియస్లీ కంబస్బుల్, డేంజరస్ వెన్ వెంట్, ఆక్సిడైజర్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్, పాయిజనస్, ఇన్ఫెక్చుయస్ సబ్స్టెన్సెస్, రేడియో యాక్టివ్ మెటీరియల్స్, పరాసివ్, miscellaneous dangerous substances. These are the labels indicated in the vehicle garages vehicles. These are the important labels. The important labels. One, see the explosive పేలే పదార్థాలు, flammable gases, and non-toxic and non-flammable gases, poisonous gases, flammable liquids, flammable solids, spontaneously combustible, dangerous when wet, oxidizers, organic peroxides, poisonous, infectious substances, radioactive, corrosive, miscellaneous dangerous substances. These are the important labels. These are the important labels. This 15 is the important labels in the hazardous substances material transport vehicles మీద ఈ labels అనేవి కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ స్క్రీన్ ఐ విల్ షేర్ యూ. Responsibility of the co-signer for safe transport for dangerous or hazardous goods. ఇది కంపల్సరీ అడుగుతాడు ఈ క్వశ్చన్ మీకు. కంపల్సరీ ఇది మీకు 10 మార్క్స్ క్వశ్చన్. ఈ పాయింట్స్ రాస్తే చాలు మీకు ఈజీగా 10 మార్క్స్ పడతాయి. ఈ డామ్ షూర్ క్వశ్చన్. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కోసైనర్ ఆఫ్ ద సేఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ డేంజరస్ గూడ్స్ అంటే రెస్పాన్సిబిలిటీ కోసైనర్ అండర్ ద ఫాలోయింగ్ అంటే ప్రమాదకరమైన లేదా ప్రమాదకర వస్తువులు సురక్షిత రవాణా కోసం కోసైనర్ యొక్క బాధ్యత. అంటే ఎవరైతే కోసైనర్ ఉంటారో ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తారో వాళ్ళ యొక్క బాధ్యత. సరుకు ఈ క్రింద అంశాలు. ద కోసైనర్ హ్యాస్ టు బి ఎన్షూర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అంటే సరుకు ఈ కింద అంశాలు నిర్దేశించాలి. అండ్ ద గూడ్స్ క్యారేజ్
ద గూడ్స్ క్యారేజ్ యాజ్ ఏ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ టు క్యారీ ద హజార్డస్ గూడ్స్. అంటే వస్తువులు క్యారేజ్ ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లడానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్. అంటే ఇది ఆల్రెడీ ఈ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న వెహికల్స్ అన్ని హజార్డస్ ప్రమాదమైన పదార్థాలని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది అని రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అంటే వ్యాలిడ్ అంటే రిజిస్ట్రేషన్ అనేది దానికి వ్యాలిడ్ అయ్యి ఉండాలి. అండ్ ద వెహికల్ ఈజ్ ఎక్వైర్డ్ విత్ నెసరీ ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ యాంటీడోట్స్ యాజ్ బీ మే నెసరీ. ఈ వాహనంలో అవసరమైన ప్రథమ చికిత్స భద్రతా పరికరములు మరియు విరుగుడు మందులు ఉండాలి. అంటే ద గూడ్స్ క్యారేజ్ ద వెహికల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ద వెహికల్ లో ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ యాంటీబాడీస్ మేబీ నెసరీ ఉండాలి. అవసరమైన ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి, భద్రత పరికరములు ఉండాలి, విరుగుడు మందులే ఉండాలి. Next one, the transport or owner of goods carriage has full and adequate information about the dangerous or hazardous goods being transported. అంటే రవాణా చేసే ప్రమాదకరమైన లేదా ప్రమాదకర వస్తువుల గురించి రవాణా మరియు యాజమాన్య సరుకు క్యారేజ్ పూర్తిగా మరియు తగిన సమాచారం అనేది ఉండాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఎడ్యుకేట్ తగినంత ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఏం తీసుకెళ్తున్నారు, హజార్డస్ గూడ్స్ గురించి, దాని గురించి. ద డ్రైవర్ ఆఫ్ ద గూడ్స్ carriage is trained in handling the dangerous procedure during a transport of such goods. అంటే గూడ్స్ క్యారేజ్ యొక్క డ్రైవర్ అటువంటి వస్తువులు రవాణా సామాన్లు ఎదురయ్యే ప్రమాదాలను నిర్వహించడానికి శిక్షణ పొందాలి. అంటే ట్రైనింగ్ అవ్వాలి. అంటే సపోజ్ ఏదైనా గూడ్స్ ఏమైనా ప్రమాదమైన ఏదైనా జరిగినా కూడా, మధ్యలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా తన హ్యాండ్లింగ్ చేసేటట్టు ఉండాలి ఆ డ్రైవర్ అనేవాడు. ద డ్రైవర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ ఇస్ ట్రైన్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ద డేంజరస్ ప్రొసీజర్ డ్యూరింగ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సచ్ గూడ్స్ తీసుకెళ్లేటప్పుడు ఏదైనా జరిగినా కూడా హ్యాండ్లింగ్ చేసే విధానం ఉండాలి. దానికి పర్టికులర్ గా తనకి ట్రైనింగ్ అనేది ఉండాలి. ఎవ్రీ కోసైనర్ షల్ సప్లై టు ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ ఫల్ అండ్ ఎడ్యుకేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేంజరస్ ఆర్ హజార్డస్ గూడ్స్ బీయింగ్ ట్రాన్స్పోర్ట్ యాజ్ టు బి ఎనేబుల్ సచ్ ఓనర్ ఇట్ ఏ డ్రైవర్. అంటే ప్రతి సరుకు రవాణా వస్తువులు యాజమాన్యానికి ప్రమాదకరమైన Every consignor shall supply to the owner the goods carriage full and adequate information about the dangerous or hazardous goods being transported as to enable such a owner it's a driver. అంటే ప్రతి సరుకు రవాణా వస్తువులు యాజమాన్యానికి ప్రమాదకరమైన లేదా ప్రమాదకర వస్తువుల గురించి పూర్తి మరియు తగిన సమాచారాన్ని చేయాలి. అటువంటి యాజమాన్యం మరియు దాని డ్రైవర్ ప్రారంభించడానికి రవాణా చేయబడుతుంది. నెక్స్ట్, టు మేక్ అవేర్ ఆఫ్ ద సేఫ్టీ రూల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్. అంటే ప్రమాదకమైన పదార్థాల రవాణా పద్ధతిని నియమాలు తెలుసుకోవడం. టు మేక్ అవేర్ ఆఫ్ ద రిస్క్ క్రియేటెడ్ బై సచ్ గూడ్స్ టు హెల్దీ ఆర్ సేఫ్టీ ఎనీ ఫర్. అంటే అటువంటి వస్తువుల వల్ల ఆరోగ్యానికి లేదా భద్రత కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ స్క్రీన్ ఐ విల్ షేర్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్ ఆర్ ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజెస్. ఇది మీకు 3 మార్క్స్ అడగొచ్చు అండ్ అదర్గా 10 మార్క్స్ అడగొచ్చు. ఆ రెండు క్వశ్చన్స్ మిక్స్ చేసి అడగొచ్చు. రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ట్రాన్స్పోర్టర్ ఓనర్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్. ఇవే ఇంపార్టెంట్ గా రేర్ గా అడిగే క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. అంటే ట్రాన్స్పోర్ట్ యొక్క బాధ్యత లేదా వస్తువుల యజమాని. ట్రాన్స్పోర్ట్ యొక్క వస్తువులు లేదా బాధ్యత. ఇట్ షల్ బి responsibility of the owner or transporter to ensure the following. అంటే కింద వాటిని నిర్ధారించిన యజమాని లేదా రవాణాదారుడు బాధ్యత. ఫాలోయింగ్
it shall be the responsibility of the ensure the following responsibility of the owner. అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ట్రాన్స్పోర్టేషన్ కి తన యొక్క రెస్పాన్సిబిలిటీ గూడ్స్ క్యారేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మెయిన్ యజమాని ఉంటారో వాళ్ళు కానీ లేకపోతే ఓనర్ ఆఫ్ ద గూడ్స్ కానీ క్యారేజెస్ కానీ వాళ్ళ యొక్క రూల్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి. ఇట్ షల్ బి a responsibility of the owner or a transport to ensure the following. The goods carriage as a valid registration or permit is a safer for the transportation of the said goods. అంటే కింది వాటిని నిర్ధారించిన యజమాని లేదా రవాణాదారుడు బాధ్యత వస్తువులు గ్యారేజీకి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ మరియు అనుమతించడం మరియు చెప్పిన వస్తువులు రవాణాకు సురక్షితం. The vehicle is equipped with a necessary first aid, safety equipment, toolbox and antidotes may be necessary to contain any accident. ఆల్రెడీ ఇందాలో ఒక పాయింట్ లో డిస్కషన్ చేశాను. అంటే ఆ వెహికల్ లో కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉండాలి, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండాలి, ఇమ్మీడియట్ గా ఏదైనా జరిగినప్పుడు సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండాలి, టూల్ బాక్స్ ఉండాలి, అంటే యాంటీబాడీస్ అంటే విరుగుడు మందులు ఏమైనా ఉండాలి, మేబీ నెసరీ టు కంటైన్ ఎనీ యాక్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు. సెకండ్ పాయింట్, ద ఓనర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ షుడ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ఇన్ఫార్మింగ్ గివెన్ బై ద కోసైనర్ ఇస్ ఎ ఫుల్ అండ్ యాక్యురేట్. అంటే సరుకుదారు ఇచ్చిన సమాచారం పూర్తి మరియు ఖచ్చితమైనది యాజమాన్యం లేదా రవాణాదారు తనకు సంతృప్తి పరచాలి. అంటే ఎవరైతే వాళ్ళకి సరుకు ఇస్తున్నారో యజమాని ఓనర్ ఆఫ్ ద గూడ్స్ వాళ్ళు కానీ ఓనర్ ఆఫ్ ద గూడ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ షుడ్ సాటిస్ఫై ద ఇన్ఫర్మేషన్ కోసైనర్ ఈజ్ ఫుల్ అండ్ యాక్యురేట్. అంటే ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, సాటిస్ఫై అయ్యేటట్టు ఉండాలి, దాని గురించి చెప్పాలి, ఏం తీసుకెళ్తున్నారు ఏంటి, ఏం ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తున్నారు అనేది మినిమం వాళ్ళు చెప్పాలి. కొన్ని ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఇలాంటి ఏం చెప్పరు, ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, దాంట్లో ఏమైనా ప్రమాదం ఉన్నాయా లేదని. అందుకని కంపల్సరీ కోసైనర్ అనే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి కంపల్సరీ అది ఏం మెటీరియల్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనేది కంపల్సరీ తెలియాలి. ఈవెన్ మనం ఏదైనా కొరియర్ చేస్తున్నా కూడా, పార్సల్ చేస్తున్నా కూడా అది ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్సా మెడిసిన్సా ఏంటి అని అడుగుతూ ఉంటారు. అలానే ఇక్కడ కూడా ఏదైనా మెటీరియల్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఏదైనా ప్రమాదమైన పదార్థాలు తీసుకెళ్లేటప్పుడు అది ఏం మెటీరియల్ దేనికి ఏంటి వల్ల దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అనేది మినిమం వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ అనేది. ద ఓనర్ ఆర్ ట్రాన్స్పోర్టర్ షుడ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద కోసైనర్ ఇస్ ద ఓనర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ షుడ్ ensure that the driver being adapted transport is trained to handle the transport such as a hazardous. ఆ ఓనర్ కానీ ఆ ట్రాన్స్పోర్ట్ కానీ షుడ్ ఎన్షూర్ కంపల్సరీ డ్రైవర్ బీయింగ్ ఏ డెప్యూటెడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఏ ట్రైనడ్ టు హ్యాండిల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సచ్ యాజ్ ఏ హజార్డస్ మెటీరియల్స్. అంటే హజార్డస్ మెటీరియల్స్ ఏమైనా సరే, హజార్డస్ మెటీరియల్స్ రవాణా కోసం నియమించడానికి డ్రైవర్ అటువంటి ప్రమాదకర పదార్థాలను నిర్వహించడానికి మరియు రవాణా చేయడానికి శిక్షణ పొందడానికి యజమాని లేదా రవాణా నిర్ధారించాలి. అంటే ఎవరైతే ఓనర్ ట్రాన్స్పోర్ట్ ఎన్షూర్ ద డ్రైవర్ ఉంటారో వాళ్ళకి బీయింగ్ ఎడెప్టెడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇదే ట్రైనర్ కంపల్సరీ ట్రైన్ ఇవ్వాలి. దేని గురించి ఏమైనా హ్యాండ్లింగ్ చేయడం అండ్ ట్రాన్స్పోర్ట్ సచ్ యాజ్ ఏ హజార్డస్ మెటీరియల్స్ గురించి. నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్, ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్. The owner of the goods carrying dangerous or hazardous goods and the consignor such a shall lay down the route of the each step. అంటే ప్రమాదకరం లేదా ప్రమాదకర వస్తువులు మోస్తున్న వస్తువులు గ్యారేజ్ యజమాని మరియు అటువంటి వస్తువులు రవాణా చేసే ప్రతి ట్రిప్ మార్గం చేయాలి. అంటే ఏ వేలు వెళ్తున్నారు, ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యారింగ్ ఏ డేంజరస్ ఆఫ్ అదర్స్ అండ్ ద కోసైనర్ సచ్ ఏ గూడ్స్ షల్ లే డౌన్ ద రూట్ ఆఫ్ ఈచ్ ట్రిప్. కంపల్సరీ ఏ రూట్ నుంచి వెళ్తున్నారు, ఏ రూట్ నుంచి వస్తున్నారు అనేది ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసే రూట్ మ్యాప్ అనేది ఈచ్ ట్రిప్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్, the owner of the goods carriage should ensure that the driver holds a driving license as per provisions of Rule 9 of the Central Motor Vehicles Rules. అంటే సెంట్రల్ మోటార్ వాహనాల నిబంధన 9లో నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నట్టు వస్తువులు గ్యారేజ్ యజమాని నిర్ధారించాలి. అంటే దాని ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ షుడ్ ఎన్షూర్ కంపల్సరీ ద డ్రైవర్ హోల్డ్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి యాజ్ పర్ ప్రొవిజన్స్ అవసరం రూల్ నెంబర్ 9 కింద సెంట్రల్ మోటార్ రూల్స్ వెహికల్స్ కింద కన్సిడర్ చేస్తారు. కంపల్సరీ 9 కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, యాజ్ పర్ రూల్ 9 ఏం చెప్తుంది, ద డ్రైవర్ షుడ్ హ్యావ్ ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ అట్లీస్ట్ వన్ ఇండియన్ లాంగ్వేజ్ స్పెసిఫైడ్ ఇన్ ఏ 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే రూల్ నెంబర్ 9 ప్రకారం రాజ్యాంగం యొక్క 7th షెడ్యూల్ మరియు ఆంగ్ల భాషలో పేర్కొన్న కనీసం ఒక భారతీయ జాతీయ భాషను చదివే మరియు రాయగల సామర్థ్యం కలిగి డ్రైవర్ ఉండాలి. అంటే మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి.
మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే మినిమం ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు నార్మల్ డ్రైవర్‌కి ఉన్న ఈ హజార్డస్ ట్రాన్స్‌పోర్టేషన్ తీసుకెళ్ళే పర్సన్స్‌కి మినిమం నార్మల్ గూడ్స్ క్యారేజెస్ పర్సన్స్‌కి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. కానీ కంపల్సరీ హజార్డస్ గూడ్స్ క్యారీ చేసుకుంటే మినిమం నాలెడ్జ్ అని ఉండాలి. లాస్ట్‌లో మనకి దీని మీద ఉంటది. వాళ్ళు ఏమేమి ట్రైనింగ్ చేయాలి? ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇస్తారు? ఏంటి? ద డ్రైవర్ షుడ్ హావ్ సక్సెస్‌ఫుల్లీ పాస్డ్ కోర్స్ కనెక్టెడ్ విత్ ద ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ఎ హజార్డస్ గూడ్స్. అంటే ప్రమాదకర వస్తువుల రవాణాతో అనుసంధానించిన కోర్సును డ్రైవర్ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలి. అంటే ఏదైతే డేంజరస్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా తీసుకెళ్ళాలి ఏంది అనేది మనకి లాస్ట్ స్క్రీన్ మీద ఎలా ట్రైనింగ్ ఉంటది, ఎక్కడ ఉంటది అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ డ్రైవర్ యొక్క రెస్పాన్సిబిలిటీ 3 మార్క్స్ క్వెషన్ అడుగుతారు. వెయిట్ ఐ విల్ షేర్ యూ. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ. This is the responsibility of the driver. Compulsory 3 marks question అడుగు. Write down the responsibility of the driver, hazardous materials driver. It is the responsibility. Driver యొక్క బాధ్యత. Driver యొక్క బాధ్యత. It is the responsibility of the driver to keep all information provided to him writing in the form of term card. అంటే రెస్పాండ్ తన యొక్క అందించిన మొత్తం సమాచారం లిఖితపూర్వకంగా అంటే టర్మ్ కార్డ్ రవాణా అత్యవసర కార్డు రూపంలో ఉంచడం డ్రైవర్ యొక్క బాధ్యత. టర్మ్ కార్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఎమర్జెన్సీ. దిస్ ఈస్ టు బి కెప్ట్ ఇన్ ద డ్రైవర్ క్యాబిన్ అండ్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఆల్ టైమ్స్ వైల్ హజార్డస్ మెటీరియల్ రిలేటెడ్ టు బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్. అంటే ఇది డ్రైవర్ క్యాబిన్ లో ఉంచబడుతుంది మరియు దీనికి సంబంధించిన ప్రమాదకర పదార్థాలను రవాణా చేయబడుతున్నాయి. ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డ్రైవర్. చూడండి ఆ షార్ట్ కోడ్ 3 marks question repeated గా అడుగుతుంది. It is the responsibility of the driver to keep the all information provided to him and writing. అంటే తన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉండాలి, తన లిఖితపూర్వకంగా రాసి ఉండాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టర్మ్ కార్డ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ కార్డ్ లో ఉండాలి. దిస్ ఈస్ టు బి కెప్ట్ ఇన్ ద డ్రైవర్స్ క్యాబిన్. ఇది కంపల్సరీ డ్రైవర్ క్యాబిన్ లో ఉండాలి. ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ టైమ్స్. ఎప్పుడు ఉండాలి ఆల్ టైమ్స్. విచ్ ఇస్ ద హజార్డస్ మెటీరియల్స్ రిలేటింగ్ ఏ ట్రాన్స్పోర్ట్. అంటే ప్రమాదమైన పదార్థాలని రిలేటెడ్ గా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు. డ్రైవర్ టు బి ఇన్స్ట్రక్టెడ్. డ్రైవర్ టు బి ఇన్స్ట్రక్షన్ అంటే సూచించాల్సిన డ్రైవర్ అంటే సూచనలు ఇవ్వాలి. డ్రైవర్ కి ఏమని సూచనలు ఇవ్వాలి చూడండి. 1 minute. సూచనలు ఉండాలి. డ్రైవర్ టు బి ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు ఏమి ఇవ్వాలి డ్రైవర్ కి ఏమేమి. ద ఓనర్ ఆఫ్ every goods carriage transporting dangerous or hazardous goods shall answer to the satisfaction of the consignor that the driver of goods carriages has received adequate instructions and training to enable to understanding the nature of goods being transported by him. The nature of the risk arising out of the such goods precautions be to be taken while the goods carriage is in the motion or stationary and the action is to in case any emergency. అంటే డ్రైవర్ యొక్క సూచనలు అంటే ప్రమాదకరం లేదా ప్రమాద వస్తువులు రవాణా చేసే ప్రతి వస్తువులు క్యారేజ్ యాజమాన్యం సరుకు రవాణా చేసే వస్తువులు స్వభావాన్ని అతని ద్వారా స్వభావం అర్థం చేసుకోవడం సరుకులు క్యారేజ్ యొక్క డ్రైవర్ తగిన సూచనలు మరియు శిక్షణ పొందడానికి. చూడండి ఏమి ఇచ్చాడు. ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ అంటే ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ టు ట్రాన్స్పోర్టింగ్ డేంజరస్ ఆర్ ప్రమాదమైన ట్రాన్స్పోర్ట్స్ కానీ డేంజరస్ గూడ్స్ కానీ మెటీరియల్స్ కానీ షల్ ఎన్సూర్ టు ద సాటిస్ఫాక్షన్ చేయాలి కో-సిగ్నర్ దగ్గర దట్ ద డ్రైవర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ యాజ్ ఏ రిసీవ్డ్ ఎడ్యుకేట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే తగినంత ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి అండ్ ట్రైనింగ్ ఉండాలి. వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి. దాని మీద అనుభవం అనేది ట్రైనింగ్ అనేది ఉండాలి.
to enable him to understanding the nature of the goods, the nature of the goods gurinchi being transported, the nature of the risks gurinchi, raising out of such goods precautions have you should taken while the goods carriage is in the motion of stationer and the action is in the necessary emergency. అంటే అటువంటి వస్తువుల నుండి వచ్చే ప్రమాదకర వస్తువులు క్యారేజ్ కదలికలతో లేదా స్థిరంగా ఉన్నప్పుడు అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అతను తీసుకోవాల్సిన చర్య. నెక్స్ట్, డ్రైవర్ టు బి రిపోర్ట్ టు ద పోలీస్ స్టేషన్ అబౌట్ ద యాక్సిడెంట్. ఒకవేళ సపోజ్ ఇన్ కేసు డ్రైవర్ ఏమైనా ప్రమాదమైన మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదమైన మెటీరియల్స్ ఏమైనా ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగితే, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతే, యాక్సిడెంట్ అయినా జరిగిపోతే డ్రైవర్ వెళ్ళి అలా రిపోర్ట్ చేయాలి. డ్రైవర్ టు రిపోర్ట్ టు ద పోలీస్ స్టేషన్ అబౌట్ ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డ్రైవరు అక్కడ ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, ఒక పోలీస్ స్టేషన్ నియర్ బై ఎక్కడైతే జరుగుతుందో, సపోజ్ హైవేస్ లో జరుగుతున్నప్పుడు హైవేలో నియర్ బై ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలా యాక్సిడెంట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది. డ్రైవర్ టు రిపోర్ట్ ద అబౌట్ ద యాక్సిడెంట్. ద డ్రైవర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ transporting any hazardous goods shall on the occurrence of an accident involving any dangerous or hazardous goods transported by the garage report for with to the nearest police station and also inform the owner of the goods carriage of the transport regarding the accident. అంటే ఏదైనా ప్రమాదకరమైన అంటే ప్రమాదం గురించి పోలీస్ స్టేషన్ నివేదించడానికి డ్రైవర్ కి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ప్రమాదకరమైన లేదా ప్రమాదకర వస్తువులు రవాణా చేసే వస్తువులు క్యారేజ్ యొక్క డ్రైవర్ తన క్యారేజ్ ద్వారా రవాణా చేయబడిన ఏదైనా ప్రమాదకరమైన లేదా ప్రమాదకర వస్తువులతో కూడిన ప్రమాదం సంభవించినప్పుడు సమీప పోలీస్ స్టేషన్ కి వెంటనే నివేదించడం మరియు వస్తువులు గ్యారేజ్ యాజమాన్యం లేదా రవాణాదారుడికి తెలియజేయ ప్రమాదం సంబంధించింది. ఇక రిగార్డింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద యాక్సిడెంట్ అంటే నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఆల్సో ఇన్ఫర్మ్ ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్, అంటే ఎవరైతే ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యారేజ్ పర్సన్ కి ఆర్ ద ట్రాన్స్పోర్ట్ రిగార్డింగ్ ద యాక్సిడెంట్ దానికి కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్ ఐ విల్ షేర్. క్లాసిక్ లేబుల్స్, ఇది రూల్ 137 కింద వస్తుంది. రూల్ 137 కింద వస్తుంది ఇది క్లాసిక్ లేబుల్స్ అని. క్లాసిక్ లేబుల్ ఇన్ ద రెస్పెక్ట్, ఈ క్లాసిక్ లేబుల్ వచ్చేటప్పటికి నిలువ 45 డిగ్రీల కోణంలో ఉంటుంది మరియు అలాంటి లేబుల్ యొక్క పరిణామం 25 మిల్లీమీటర్ చదువు కంటే తక్కువ ఉంటుంది. వీటిని 2 భాగాలుగా విభజించవచ్చు. ఎక్కువ సగం భాగం చిత్రకోణం మరియు దిగువ సగం పరిరక్షణ కోసం. In respect of the dangerous of goods specified in the below shall be class labels, namely class labels. చూడండి ఆల్రెడీ మీకు కింద చెప్పారు, ఎక్స్ప్లోజివ్స్, ఫ్లాంబుల్ గ్లాసెస్, నాన్ టాక్సిక్ అండ్ పాయిజనస్ గ్యాసెస్, ఫ్లాంబుల్ లిక్విడ్స్, ఫ్లాంబుల్ సాలిడ్స్, డేంజరస్ వెన్వెట్, ఆక్సిడైజర్స్, ఆర్గానిక్స్, పాయిజనస్, ఇన్ఫెక్షన్స్, రేడియో యాక్టివిటీస్, కొరాసివ్, మిస్కెలెనస్. దీస్ ఆర్ ద లేబుల్స్, 15 లేబుల్స్. ఇది రూల్ 137 కింద కన్సిడర్ చేస్తారు. కంపల్సరీ ఒక హజార్డస్ ఏదైతే మనకి మండే కానీ ఫ్లాంబుల్ కానీ దాని వల్ల మనకి ఏమైనా ప్రమాదం జరిగే పాయిజనస్ కానీ అండ్ అదర్గా మండే కానీ కంబస్టబుల్ అయినా కానీ లేకపోతే ఏదైనా పాయిజనస్ ఎఫెక్టెడ్ అయినా కానీ కొరాసివ్ కానీ మిస్కెలెనస్ సబ్స్టెన్సెస్ కానీ అదర్ ఏదైనా సరే ఆ మెటీరియల్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే కంపల్సరీ ఆ ట్రాన్స్పోర్ట్ మీద కంపల్సరీ లేబుల్ అనేది ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా పెట్రోల్ కానీ ఏదైనా ట్యాంకర్ కానీ స్టోరేజ్ కానీ ఏదైనా వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఇది ఫ్లాంబుల్ గ్యాస్ కానీ ఫ్లాంబుల్ లిక్విడ్ అంటే మండే లిక్విడ్ ఉంది అనేది మనకు ఒక ఇండికేషన్ ఎలా ఉంటుందో అలా లేబుల్స్ అనేవి కంపల్సరీ ఇండికేషన్ చేయాలి. క్లాస్ లేబుల్స్ కంపల్సరీ ఇండికేషన్ చేయాలి హజార్డస్. నెక్స్ట్ స్క్రీన్ ఐ విల్ షేర్.
మేనర్ డిస్ప్లే ఆఫ్ ద గ్లాస్ లేబుల్స్. చూడండి ఎలా డిస్ప్లే చేయాలి. మేనర్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ గ్లాస్ లేబుల్స్. ద గ్లాస్ లేబుల్ షల్ బి so positioned that the size of the label is at angle 45 degrees to the vertical and the size of such labels are not less than 25 mm square, which may be divided into two portions, the upper of portion being a reserved for the pictorial symbol and the lower of the text. కంపల్సరీ క్లాస్ లేబుల్ నిలుపు 45 డిగ్రీల కోణంలో ఉంటుంది మరియు అలాంటి లేబుల్ యొక్క పరిణామం 25 మిల్లీమీటర్ చదరపు కంటే తక్కువ ఉండకూడదు. వీటిని 2 భాగాలుగా విభజించవచ్చు. ఎక్కువ సగభాగం చిత్ర చిహ్నం మరియు దిగువ సగం పరీక్ష కోసం ప్రత్యేకించబడతాయి. దీన్ని కంపల్సరీ డిస్ప్లే చేయాలి. ఏదైనా ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్, ఏదైనా గ్యాస్ ట్రాన్స్పోర్ట్ చేసిన అండ్ అదర్గా ఫ్లాంబుల్ లిక్విడ్స్ కానీ, ఫ్లాంబుల్ మెటీరియల్స్ కానీ, అండ్ అదర్గా ఆక్సిజన్స్ కానీ, గ్యాసెస్ కానీ, పాయిజనస్ కానీ, ఇలాంటి ఏదైతే తీసుకెళ్తున్నారో కంపల్సరీ దాని మీద లేబుల్స్ అనేవి ఇండికేట్ చేయాలి. కంపల్సరీ లేబుల్స్ అనేవి ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద డ్రైవర్ ఆఫ్ క్యారేజ్ క్యారింగ్ డేంజరస్ ఆర్ అజర్స్ గూడ్స్. అంటే ప్రమాదకరం లేదా ప్రమాదకర వస్తువులు మోసే గ్యారేజ్ లైఫ్ విద్యా అర్హత. అంటే మినిమం ఎంత ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద డ్రైవర్. ఎడ్యుకేషన్ ఆఫ్ ద డ్రైవర్ అంటే మినిమం ఎడ్యుకేషన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద డ్రైవర్ ఆఫ్ గ్యారేజెస్ క్యారింగ్ డేంజరస్ గూడ్స్ అజర్స్ గూడ్స్ గురించి మినిమం కొంత ఎడ్యుకేషన్ అనేది అర్హత అనేది ఉండాలి. మనకి 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ సెంట్రల్ మోటార్ వెహికల్స్. అంటే సెంట్రల్ మోటార్ వెహికల్స్ లో అమెండ్మెంట్ చేర్పులు మార్పులు చేసినప్పుడు రూల్స్ 1993 అంటే 1993 ఎనీ పర్సన్ డ్రైవింగ్ ఏ గూడ్స్ క్యారేజ్ carrying goods of dangerous or hazardous nature to human life shall in addition to being the holder of the driving license to a drive a transport vehicle also has the ability to read and write at least one Indian language out of the specified in 7th schedule of the constitution in English, and also possesses a certificate of having a successfully passed a course consisting of the following syllabus and periodically connected with the transport of such goods. అంటే సెంట్రల్ మోటార్ వాహనాలు యొక్క అమెండ్మెంట్ చేసినప్పుడు మనకి సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్, సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ వచ్చేటప్పటికి ఆ రూల్స్ వచ్చేటప్పటికి మనకి 1989 లో ఉన్నాయి. అండ్ అదర్గా తర్వాత మనకి 1993 లో కూడా అమెండ్మెంట్ చేశారు. అండ్ అదర్గా 2000 లో కూడా మళ్ళీ చేర్పులు మార్పులు చేశారు. 1998 లో యాక్చువల్గా 1993 లో అమెండ్మెంట్ చేశారు. ఏమని అమెండ్మెంట్ చేశారు? ఎనీ పర్సన్ డ్రైవింగ్ ఏ క్యారేజ్ అంటే నిబంధనలు ప్రారంభించిన తేదీ నుండి 1 సంవత్సరం ప్రమాదకరమైన లేదా ప్రమాదకరమైన స్వభావం గల వస్తువులు, మానవ జీవితానికి తీసుకెళ్లే వస్తువులు, బండిని నడుపుతున్న ఏ వ్యక్తికైనా రవాణా నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం కాకుండా వాహనం రాజ్యాంగం మరియు ఆంగ్లం అంటే రాజ్యాంగంలో మనకి ఇంగ్లీష్ ప్రకారం 7th షెడ్యూల్ పేర్కొన్న వాటిలో కనీసం ఒక భారతీయ భాష, అది ఏదైనా సరే, ఏదైనా లోకల్ లాంగ్వేజ్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎనీ లాంగ్వేజ్, అంటే ఒక భారతదేశంలో ఒక భాష అనేది చదవగల మరియు రాయగల సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే మినిమం ఉండాలి. ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో పొసెస్ సర్టిఫికేషన్ హ్యావింగ్ ఏ సక్సెస్ఫుల్లీ పాస్డ్ ఏ కోర్స్ ద ఫాలోయింగ్ ఆఫ్ సిలబస్ అండ్ periodically కనెక్టెడ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్. అంటే ఈ కింద సిలబస్ మరియు ఆవర్తనంతో అనుసంధానించబడిన కోర్సును విజయవంతంగా ఉత్తీర్ణ సాధించడానికి దివ్యక పత్రాన్ని కలిగి ఉంటుంది. అటువంటి వస్తువులను కూడా రవాణా చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ దట్ గూడ్స్. దిస్ ఈస్ ద నెక్స్ట్ స్క్రీన్ ఐ విల్ షేర్. లాస్ట్ స్క్రీన్. Sir, it's mean drivers should have English as a mandatory language and plus one Indian language. It's mean 2 languages he should aware about, right? Anyone, English are mandatory. Any languages in India, any Urdu or Telugu or any Marathi, Kannada, any languages are mandatory, compulsory. Read and write. Any one language, read and write. Okay. Last screen I will share it. Period of training, hazardous materials training, drivers training. This is the training. Period of training 3 days. Place of
ట్రైనింగ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఏదైతే ఈ ట్రైనింగ్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్, అయితే స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వడం. అండ్ అదర్ డిఫెన్సివ్ ట్రైనింగ్, క్వశ్చనరీ కాజెస్ ఆఫ్ ద యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్, డ్రైవర్స్ పర్సనల్ ఫిట్నెస్, కార్ కండిషన్, బ్రేకింగ్ డిస్టెన్స్, హైవే డ్రైవింగ్, రోడ్ పెడిస్ట్రేషన్, క్రాసింగ్, రైల్వే క్రాసింగ్, అడాప్టింగ్ టు వెదర్, head on collision, near end collision, night driving, films and discussion. Duration of the training A and B first and second day. అంటే కంపల్సరీ 3 days ట్రైనింగ్ ఉంటుంది దీంట్లో. డిఫెన్సివ్ ట్రైనింగ్, క్వశ్చనరీ, కాజెస్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది, యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్, డ్రైవర్ పర్సనల్ ఫిట్నెస్, కార్ కండిషన్స్, అండ్ అదర్గా బ్రేకింగ్ డిస్టెన్స్, హైవే డ్రైవింగ్, రోడ్ పెడస్ట్రియన్స్, క్రాసింగ్, రైల్వే క్రాసింగ్స్, అడాప్టింగ్ టు అదర్, హెడ్ ఆన్ కొలిజన్ కానీ, నియర్ ఎండ్ కొలిజన్ కానీ, నైట్ డ్రైవింగ్ కానీ, ఫిలిమ్స్ అండ్ డిస్కస్. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ స్కిల్స్ ట్రైనింగ్, అంటే అడ్వాన్స్డ్ డ్రైవింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఆల్సో ఎట్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. బి ఆల్సో డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఏ అండ్ బి ఫస్ట్ అండ్ సెకండ్ డే. కంపల్సరీ ఏ అండ్ బి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ డే అనేది కంప్లీట్ చేస్తుంది. థర్డ్ డే వచ్చేటప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ప్లేస్ ఆఫ్ ద ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఎటు ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ ఆఫ్ ద గవర్నమెంట్. దిస్ ఈస్ ద what questions to be asked in examinations, what questions to be asked once check the examination, what questions to be there. Write deeply about the hazardous material transportation rules, transportation substances, hazardous material transportation substances. These questions are 2018 asked. Write down about the hazardous material transportation rules. Next one, next question in 2019, which question to be asked? This type of questions are asked. Briefly state the responsibility of the occupier for the transportation of the hazardous goods. And the responsibilities of the owner, responsibilities